2018 ఆద్యంతం బయోపిక్లు వేడెక్కించాయి. కొన్ని రిలీజ్ అయి హిట్లు సాధిస్తే మరికొన్ని ఆన్ సెట్స్ ఉన్నాయి. మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. కొన్ని ఈ నెలలో రిలీజ్ అవుతున్నాయి. వీటన్నింటి ప్రచారం ఓ రేంజ్ లో హోరెత్తుతోంది. ఇక 2019లో ఏకంగా 25 బయోపిక్లు క్యూ లైన్ లో ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఇవన్నీ ఈ ఏడాది ఆద్యంతం వేడెక్కించబోతున్నాయి. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు జనవరి 9న, మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి. వైఎస్ఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రం ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతోంది. ఇవే కాక సౌత్ లో మరో 1/2 డజన్ బయోపిక్ల గురించి ప్రముఖంగా వినిపిస్తోంది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ జీవిత కథతో సుధీర్ బాబు టైటిల్ పాత్రలో ప్రవీణ్ సత్తారు ఓ బయోపిక్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో కత్తివీరుడు కాంతారావు జీవితంపై రాకుమారుడు అనే సినిమా తెరకెక్కుతోంది. పీసీ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దాసరి బయోపిక్ ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అమ్మా జయలలిత జీవితంపై నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ది ఐరన్ లేడీ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ఎంజీఆర్ బయోపిక్ సెట్స్ పై ఉంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ క్వీన్ పివి సింధు జీవిత కథలో దీపికా పదుకొనే నటించే అవకాశం ఉంది. సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బ్యాడ్మింటన్ క్వీన్ తెలుగు అమ్మాయి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా శ్రద్ధా కపూర్ టైటిల్ పాత్రలో ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ నెల 25న 2 బయోపిక్లు రిలీజ్ అవుతున్నాయి. కంగనా ప్రధాన పాత్రలో మణికర్ణిక, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ, నవాజుద్దీన్ సిద్దికీ టైటిల్ పాత్రలో ఠాక్రే ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినాయకుడు బాల్ ఠాక్రే జీవిత కథ ఆధారంగా రూపొందిన ఠాక్రే వివాదాల గురించి చర్చ సాగుతోంది. అలాగే గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ 30 ఈ ఏడాది రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్ టైటిల్ పాత్రలో హవీల్దార్ ఇషార్ సింగ్ బయోపిక్ కేసరి సెట్స్ పై ఉంది. బ్యాటిల్ ఆఫ్ సరాగరిపై చిత్రం ఇది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్థానంలో మరాఠా కమాండర్ తానాజీ జీవిత కథను తానాజీ పేరుతోనే రూపొందిస్తున్నారు. మల్లూవుడ్ శృంగార తార షకీలా జీవిత కథ ఆధారంగా రిచా చెద్దా టైటిల్ పాత్రలో ఇంద్రజిత్ లంకేష్ తెరకెక్కిస్తున్న బయోపిక్ ఇప్పటికే హాట్ టాపిక్ అయింది. రణ్వీర్ సింగ్ టైటిల్ పాత్రలో కపిల్ దేవ్ జీవిత కథతో తెరకెక్కుతున్న 83 సెట్స్ పై ఉంది. అలాగే పానిపట్ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో పానిపట్ తెరకెక్కుతోంది. అర్జున్ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో అశుతోష్ గోవారికర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్ గుల్షన్ కుమార్ లైఫ్ పై మొఘల్ సెట్స్ పైకి వెళ్లనుంది. అమీర్, సల్మాన్ ఎవరు నటిస్తారు అన్న దానిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ షూటర్ అభినవ్ బింద్రా జీవిత కథతో తెరకెక్కే బయోపిక్ కి కన్నన్ అయ్యర్ దర్శకుడు. తండ్రి కొడుకులు అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ నటించనున్నారు. క్రీడాకారుడు రుద్రాక్ష జైనా జీవితం ఆధారంగా అభయ్ డియోల్ టైటిల్ పాత్రలో జంగిల్ క్రై అనే చిత్రం తెరకెక్కనుంది. హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ జీవితం ఆధారంగా ధ్యాన్ చంద్ చిత్రాన్ని పూజా శెట్టి ప్రకటించారు. వరుణ్ ధావన్ టైటిల్ పాత్రలో నటించే ఈ సినిమాకి కరణ్ జోహార్ సహ నిర్మాత. ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో ధర్మ ప్రొడక్షన్స్ ఓ భారీ చిత్రం తెరకెక్కించనుంది. మహిళల టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ లేదా పీసీ నటిస్తారని తెలుస్తోంది. స్పేస్ లో ప్రయాణించిన తొలి సైంటిస్ట్ రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సారే జహాసే అచ్చా చిత్రం గురించి వాడివేడిగా చర్చ సాగుతోంది. రాకేష్ శర్మ పాత్రలో కింగ్ ఖాన్ షారుఖ్ నటించనున్నారు. ఈ ఏడాది టాప్ 25 బయోపిక్ల జాబితా ఇది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.